గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగీ పరివార్ ఛానల్. సో రీసెంట్గా నేను పెట్టిన గోల్డ్ వీడియో ఉంది కదా, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగుంది మీ గోల్డ్ కలెక్షన్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను సీమంతంకి వేసుకున్నాను కదా గోల్డ్ జ్యువెలరీ ప్లస్ రోల్ గోల్డ్ కూడా వేసుకున్నాను. సో అందులో ఫస్ట్ అయితే గోల్డ్ జ్యువెలరీ అడిగారు కాబట్టి సో అది ఆ కలెక్షన్ చూపించేసాను మొత్తం. ఇప్పుడు ఏంటంటే మీ ముందుకి మళ్ళీ మన రోల్ గోల్డ్ జ్యువెలరీతో వచ్చేసాను అనమాట. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ నేను నా మ్యారేజ్కి ఎప్పుడైతే ఫిక్స్ అయిందో సో అప్పుడు నేను తీసుకున్నవే. మరి లేట్ చేయకుండా నా రోల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దాము. సో ఈ బాక్స్లో పెట్టుకున్నాను అన్నీ నేను. సో ఇంత చిన్న బాక్స్లో అన్నీ పెట్టాను అనమాట. ఇరికిచ్చి పెట్టాను. అంతా గోల్డ్ మయం లాగా ఉంది కదా, కానీ గోల్డ్ కాదు. సో ఒక్కొక్కటి చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను మొత్తం నేను చూపించే కొన్నిటి వరకు అయితే వరంగల్ తీసుకున్నాను. లైక్ నార్మల్ హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, సో అక్కడ తీసుకున్నాను ఫ్యాన్సీ షాప్లో. ఈ మనం ఎంత జాగ్రత్తగా తీస్తే అంత దిగకుండా వస్తాయి. ఫస్ట్ అయితే చోకర్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ వన్ చోకర్. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది నేను పెళ్ళికే తీసుకున్నాను. అది కూడా లాస్ట్ మినిట్లో నాకు ఇది దొరికింది. చోకర్ అంటే నార్మల్ చిన్నగా దొరుకుతున్నాయి, కానీ పెళ్ళి కాబట్టి హైలైట్గా ఉండాలి కదా అని చెప్పి ఇలా చాలా షాప్లో ట్రై చేశాను. సో లాస్ట్కి చూడంగా ఇదైతే దొరికింది. పైన లైన్ వచ్చేసి పింక్ స్టోన్స్ వచ్చాయి అండ్ కింద వైట్ స్టోన్స్. ఈ గ్రీన్ బీడ్స్ నాకు చాలా బాగా నచ్చాయి అన్నట్టు. అంటే ఇలా గ్రీన్ పింక్ ఉన్న దేని మీదకైనా సెట్ అవుతాయి, నాకు అలా అనిపిస్తుంది. గ్రీన్ అయినా పింక్ అయినా అలా తీసుకుంటే దేని మీదకైనా సెట్ అవుతుంది. సో ఇలా కొంచెం మెష్ లాగా ఉందన్నమాట, మొత్తం కవర్ అవ్వకుండా మెష్ లాగా ఉంది. సేమ్ యాంటిక్ టైప్లో ఉందన్నమాట. అంటే ఎక్కువ మెరవకుండా అలా నాకైతే అస్సలు నచ్చదు. ఇలా కనిపించినట్టు అలా షైనీగా ఉండాలి. మధ్యలో ఇట్లా స్లిట్స్ వచ్చాయి, ఇక్కడ ఒకటి. ఫస్ట్ చూసినప్పుడు ఇరిగిపోయింది అనుకున్నాను, కాదు ఉండడమే ఇలా అనమాట. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బాగున్నాయి. బుట్టాలు వచ్చినాయి దీనికి. ఇవే నేను సీమంతంకి కూడా పెట్టుకుంది. పెళ్ళికి కూడా ఇవే మెయిన్ బుట్టలు అయితేనే హైలైట్ అవుతాయి అని చెప్పి ఇవే పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ చూస్తే కొంచెం హెవీ వెయిట్ లాగా, బుట్టలు కదా అట్లా వెయిట్ ఎక్కువ ఉంటాయేమో అని అనుకున్నాను స్టార్టింగ్లో. కానీ పెట్టుకున్నాక మనకి వెయిట్ అంత తెలియదు అనమాట, లైట్ వెయిట్గానే ఉన్నవి. నెక్స్ట్ మిడిల్ది, అంటే లాంగ్ కాదు మరి షార్ట్ కాదు, నార్మల్ ఈ లెంత్ వస్తుంది అనమాట. సో ఒక్కటి వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ మిడిల్ది వేసుకోవచ్చు. అంటే ఇవన్నీ విడిగానే, సెట్ అయితే కాదు, నేను అన్నీ విడివిడిగా తీసుకున్నాను. దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి సెట్. ఇది కూడా సింగిల్ సెట్, అంటే చౌకర్ సెట్ వేరు, ఈ సెట్ వేరు. వీటికి చాలా వచ్చినాయి, సింగిల్గా కాకుండా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చినాయి కింద బీడ్స్. ఇన్నిసార్లు సర్దినా మళ్ళీ అంతే అవుతున్నాయి, ఏదైనా అంతే. అర్జెంట్ కావాలనుకున్నా టకా తీసేసి పెట్టుకుంటాము, మళ్ళీ సర్దేటప్పుడు చుక్కలు అవపడతాయి. ఎన్నిసార్లు పెట్టానో ఇవి సెట్ చేసినా కూడా అన్నీ ఇరుకు అయిపోతుంది. సో ఇది లాంగ్ హారం, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో కింద పెద్ద లాకెట్ వచ్చింది. సో మధ్యలో గ్రీన్, ఇక్కడ పైన ఏమో పింక్ బీడ్ వచ్చింది మిడిల్లో. సో కింద ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఊసిపోయింది. సో కింద గ్రీన్ వచ్చినాయి. సో ఈ లెంత్ని బట్టే, అంటే నేను ఎంగేజ్మెంట్కి స్టార్టింగ్ పెళ్ళికి తీసుకున్నాను కదా ముందు ఎంగేజ్మెంట్ కోసమని, సో ఈ లెంత్ని బట్టే నా గోల్డ్ హారం చేశారనమాట. ఇదైతే చాలా వెయిట్ ఉంది, చూసారుగా మొత్తం ఇట్లా బెండ్ అయిపోతుంది అనమాట, స్టిఫ్గా లేదు. ఇది చూడగానే తీసుకోవాలా వద్దా, మనసులో అయితే తీసుకోవాలని ఉంది. మళ్ళీ అమ్మో ఇంత కాస్టా ఎందుకులే, ఒక పెళ్ళికే కదా తర్వాత పెట్టుకుంటాం లేదో, గోల్డే ఉంటుందిలే అనుకున్నాను. బట్ ఏదైనా సరే ఎంగేజ్మెంట్ ఉంది, మ్యారేజ్ ఉంది, ఇన్ కేస్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది ఎట్లయినా అనేసి ఖచ్చితంగా మా మమ్మీని ఫోర్స్ చేశాను, తీసుకుంది. మీరు గెస్ చేసి నాకు దీని కాస్ట్ చెప్పండి ఎంత ఉంటుందో, అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే దీని కాస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీటికి కూడా ఇయర్ రింగ్స్ సేమ్ ఇప్పుడు కింద లాకెట్ ఎలా ఉందో సేమ్ అవే వచ్చినాయి అనమాట. కాకపోతే ఇంత పెద్దగా రాలేదు, కొంచెం చిన్నగా వచ్చినాయి. హారంకి లాకెట్ ఎలా వచ్చిందో కింద సేమ్ దీనికి అలానే వచ్చిందనమాట. సో ఇది కూడా సపరేట్ సెట్టే. నేను తీసుకున్న ఇప్పుడు 3 చౌకర్, మిడిల్ది, ఈ హారం మొత్తం సపరేట్ సెట్ అనమాట, అన్నీ వేరే. జాగ్రత్త చూసుకోవాలి, కొంచెం అటు ఇటుగా ఉంది. ఇక్కడ కనుక బ్రేక్ అయిందంటే అంటే యూస్ చేసుకోవచ్చులే, లైక్ లాకెట్ లేకుండా కూడా బాగానే ఉంటుంది అనుకోండి. సో చౌకర్, మిడిల్ది అండ్ లాంగ్ది చూపించాను కదా. నెక్స్ట్ ఇప్పుడు వడ్డానం. సో ఇది
ఇది గోల్డ్ అయితే ఎన్ని కావాలో. నార్మల్ బెల్ట్ టైప్లో అనుకున్నాము, అంటే బెల్ట్ ప్లెయిన్గా వచ్చి మధ్యలో ఒక్క లక్ష్మీదేవి అలా అనుకున్నాను. బట్ కొంచెం పెళ్ళికి హెవీగా ఉంటేనే బాగుంటుంది, సైడ్స్కైనా కొంచెం ఇట్లా ప్లెయిన్ కాకుండా ఇట్లనే బాగుంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో మధ్యలో లక్ష్మీదేవి, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్, కింద వైట్. సో అలా ఇది మిడిల్ది, కొంచెం సైడ్స్కి చిన్నవి అనమాట. సో ఇప్పుడు చూపించేది ఏంటంటే పాపడ్ బిళ్ళ ప్లస్ పెళ్ళికి ఇలా సైడ్కి పెడతారు కదా, సో ఆ రెండు కలిపి నేను ఒకటి తీసుకున్నాను. మధ్యలో ఇలా లాకెట్ అండ్ పాపడ్ బిళ్ళ అటాచ్డ్గా ఇలా వచ్చింది, చంద్రముఖి. సో ఇదైతే పెళ్ళికి అయితే మంచిగా సెట్ అయింది. ఇది పెట్టగానే అసలు మొత్తానికే చేంజ్ అయిపోయింది. నేనులానే లేను అసలు పెళ్ళిలో. బట్ పెళ్ళికి ఒకసారి పెట్టుకుంటాము, మళ్ళీ తర్వాత ఏం యూజ్ ఉండదు. సో మనకి ఇప్పుడు ఏం లేదు కాబట్టి దీన్ని ఏమన్నా వేరే చెయ్యాలి. సో అది నేను ఎప్పుడన్నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సరే పెళ్ళికి అయిపోయింది, మరి రిసెప్షన్ లుక్ కూడా ఉండాలి కదా అని రిసెప్షన్కి మాత్రం నా లెహెంగా వచ్చేసి బేబీ పింక్ కలర్ అనమాట. CZలో తీసుకోమన్నాను చౌకర్ అనేది. సో ఇలా తీసుకుంది మా అత్తయ్య. ఆ టైంకి అసలు ఎక్కడ మనకు కావాల్సింది దొరకట్లేదు అని చెప్పి ఇలా తీసుకున్నాము. నాకు వీడియో కాల్ చేసి చూపిస్తే సో నాకు నచ్చి తీసుకోమన్నాను అనమాట. ఇది ఒక రిసెప్షన్ రోజు ఒక్కరోజు పెట్టుకున్నాను, ఇంక అంతే. మళ్ళీ బాక్స్లోనే ఉందన్నమాట, ఇంతవరకు పెట్టుకోలేదు. దీనికి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా వచ్చినాయి. ఇవి ఇయర్ రింగ్స్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బరువు అనిపిస్తున్నాయి. చౌకర్ సెట్లో నాకు నచ్చింది అయితే పాపడ్ బిళ్ళ, ఎంత చిన్న క్యూట్గా ఉంది చూడండి. నెక్స్ట్ లాస్ట్ కాదు కానీ ఇప్పుడు చూపించేది మాత్రం ఎంత బరువు ఉందంటే ఇలా పెడితే ఇంక ఇట్లా మెడక ఇట్లా పోయిద్ది అనమాట. ఎంత బరువు ఉంది. ఇది కూడా మా అత్తయ్య తీసుకుని, మా అత్తయ్యకి నచ్చి ఎస్పెషల్లీ షాపింగ్కి, ఈ రిసెప్షన్ కోసం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నచ్చిందంట. సో ఎలాగైనా తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. అంటే అమ్మవారి లుక్ వచ్చేలాగా అనిపించింది నాకైతే. హెవీగా ఉంది చూడండి, అసలు చాలా బరువు ఉంది. సో మొత్తం కింద ఇది కూడా పింక్ గ్రీన్ వచ్చింది అండ్ అక్కడక్కడ కింద బీట్స్ వచ్చేసి గ్రీన్ విత్ వైట్ వచ్చినవి. తెచ్చినప్పుడు అసలు పెట్టుకోలేదు నేను, చాలా డేస్ తర్వాత 1 year తర్వాత రీసెంట్గా లైక్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా, సో అప్పుడు పెట్టుకున్నాను. అది కూడా కొద్దిసేపు, ఒక్క 10 minutes వరకు పెట్టుకొని చూశాను హాఫ్ శారీ మీదకి. ఫస్ట్ చూడగానే భలే అనిపించింది, ఇది పెట్టుకోగలుగుతున్నా నేను అనుకున్నాను. బట్ ట్రై చేసా, ఒక్కసారి అయితే పెట్టుకున్నా, ఫైన్. దాని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లెంత్. నార్మల్గా ఫస్ట్ చూపించిన బుట్టలే నాకు బరువు అనిపించినవి, ఇంక ఇవి పెట్టుకుంటే ఎంత బరువు ఉంటాయో. కాకపోతే అన్నీ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో వీటికి టైం ఎప్పుడు వస్తుందో చూడాలి. హెవీగా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇక ఇలాంటివి పెట్టుకోవాల్సిందే. విత్ మేకప్ లుక్ అట్లుంటేనే సెట్ అవుతుంది, ఇట్లా నార్మల్గా రెడీ అయి పెట్టుకుంటే అంత మంచిగా ఉండవు. సో ఇది లాస్ట్ అనమాట నా దగ్గర ఉన్న వాటిల్లో. సో నేను హైదరాబాద్లో ఎంఎస్సీ చేసేటప్పుడు కోటికి వెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు షాపింగ్కి. సో అక్కడ నచ్చి నేను ఇది కోటిలో తీసుకున్నాను. మెయిన్ ఈ లాకెట్ నచ్చింది నాకు. మొత్తానికైతే ఇది నా రోల్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇప్పుడు మొత్తం తీసినవన్నీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించిన వాటి అన్నిట్లో ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా నోస్ రింగ్స్ మీకు ఆల్రెడీ చూపించాను షార్ట్లో, ఇలా పెట్టేశాను. మళ్ళీ ఇండివిజువల్ బాక్స్ కుదిరితే నేను కూడా తీసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.